నమస్తే. హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు రాష్ట్రంలో ఒక అల్లకొల్లమైనటువంటి పరిస్థితి. హైడ్రా తీసుకొచ్చినటువంటి తర్వాత చాలామంది కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. చాలామంది హైకోర్టును ఆశ్రయించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన బిల్డర్లు కావచ్చు, మరో పక్కన వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకొక పక్కన ప్రజాప్రతినిధులు కావచ్చు. వాళ్ళ యొక్క కట్టడాలను కూల్చొద్దని చెప్పేసి హైకోర్టుకు సైతం వెళ్ళి స్టేలు తెచ్చుకుంటా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఎక్కడ కూడా తగ్గేదే లేదంటూ కోర్టులో కేసులు ఉన్నప్పటికీ, కోర్టు స్టే ఇచ్చినప్పటికీ సైతం మరి చాలా బిల్డింగ్లను కూడా కూల్చివేయడం జరిగింది. దానికి ఉదాహరణే మొన్న అమీర్పూర్లో జరిగినటువంటి ఒక విల్లాలకు సంబంధించినటువంటి సుమారుగా 26 విల్లాలను కూల్చివేసినటువంటి పరిస్థితి. అమీర్పూర్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశంలో ఒక హైకోర్టును అక్కడ ఉన్నటువంటి యజమాని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో అమీన్పూర్ ఎంఆర్ఓ పైన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టుకు ఆ హాస్పిటల్ యజమాని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో హైకోర్టు సైతం ఒక సూచన చేయడం జరిగింది గత 3 రోజుల క్రితమే. ఈ కూల్చివేతలను ఆపాలి. హైడ్రా రంగనాథ్ ఎవరైతే కమిషనర్ ఉన్నాడో కమిషనర్ ఇమ్మీడియట్గా వాళ్ళ ముందు హాజరు కావాలి, హైకోర్టు ముందు హాజరు కావాలి. నీకు వీలు కానట్టయితే వర్చువల్గానైనా హాజరు కావాలని చెప్పేసి ఉత్తర్వులు కూడా హైకోర్టు జారీ చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితమే అమీన్పూర్ ఎంఆర్ఓ రంగనాథ్ వీరిద్దరు సైతం కూడా వర్చువల్గా హైకోర్టుకి హాజరు కావడం జరిగింది. దాంట్లో హైకోర్టులో రంగనాథ్కి మరి పలు ప్రశ్నలు అయినటువంటి హైకోర్టు పలు ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. దీంట్లో అసలు హైడ్రాకి ఏ విధమైనటువంటి అధికారం ఉన్నది, నువ్వు కూల్చడానికి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు నువ్వు ఎందుకు కూలుస్తూ ఉన్నావు, అసలు నీకు ఏ హక్కు ఉంది అని చెప్పేసి ఆయనే గట్టిగానే అడగడం జరిగిందట. ఒక చుక్కలు చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిన అనుకోరాదుల్ని హైడ్రా కమిషనర్కి. నువ్వు ఎట్లెట్లా కూలుస్తావు, ఎందుకోసం కూలుస్తావు, అసలు కూల్చడానికి నువ్వెవరు అన్నటువంటి ప్రశ్నలు. అసలు నీకు ఉన్నటువంటి ఆధారం ఏంటి, నీకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, నీకు ఉన్నటువంటి లెక్క ఏంటిది, నీ పత్రాలు ఏందో తీసుకురావాలని చెప్పేసి హైకోర్టు సైతం మరి మొట్టికాయలు వేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో అదొక్కటే కాదు, నీకు ఏమున్నాయి అర్హతలు అనేటువంటిదే కాదు, మేము మా దగ్గరికి కోర్టును ఆశ్రయించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళు కోర్టు దగ్గర నుంచి కూడా స్టే ఆర్డర్లు ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫామ్ హౌస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీ ఇష్టం వచ్చినట్టు కూల్చడం ఏంటి అంటే దాంట్లో ఎంఆర్ఓ అవి అక్రమమైనటువంటి ఇవి లీగల్గా లేవు కాబట్టి కూల్చొచ్చు అని చెప్పేసి ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూల్చివేయడం జరుగుతూ ఉందనేది హైడ్రా రంగనాథ్ చెప్తున్నటువంటి అంశం. మరి ఎంఆర్ఓ చెప్తే చార్మినార్ను కూల్చమని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తే నువ్వు చార్మినార్ను కూలుస్తావా అంటే ఎంఆర్ఓ ఏది చెప్తే అది కూలుస్తావా నువ్వు అని చెప్పేసి గట్టిగానే ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీంట్లో 5 రకాలైనటువంటి ప్రశ్నలని, నీకు ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉంది కూల్చడానికి, నువ్వు ఎవరు కూల్చడానికి, దీనికి ప్రత్యేకమైనటువంటి జీవో ఉందా, ఈ దీంతో పాటు హైడ్రా కూల్చివేతలు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉన్నాయి, శనివారం ఆదివారం వీకెండ్లో. అంటే ఆ వీకెండ్లో ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు, నువ్వు సెలవు దినాల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లా వాడుకుంటా ఉన్నావు ఒక అంశం. రెండోది మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ అధికారులను వాడుకొని, అంటే వాళ్ళ యొక్క విధులేమో రెవెన్యూ మున్సిపాలిటీలో వాళ్ళ విధులుంటే హైడ్రాకి వాడుకునేటువంటి హక్కు ఎక్కడిది అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఇక మరోటి కోర్టు సెలవులు, ఆదివారం శనివారం కోర్టు సెలవులు ఉంటాయని తెలుసు కదా, ఎందుకు ఉద్దేశపూర్వకంగానే కోర్టులో హాలిడే ఉండగా శనివారం ఆదివారం ఈ 2 రోజులే టార్గెట్ చేసి నువ్వు ఎందుకు కూలుస్తూ ఉన్నావో దీనిపైన ఖచ్చితంగా స్పష్టత చెప్పాలని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన రంగనాథ్ గారు మరి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఒక పక్కన ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆయనే చెప్పినటువంటి సమాధానాలతోటి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూల్చడానికి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, వీళ్ళు మిగతా సిబ్బందిని వాడుకోవడానికి గల కారణాలు ఏంటి, ప్రభుత్వం వీళ్లకు కల్పించినటువంటి అధికారాలు ఏంటి, విధి విధానాలు ఏంటి అన్నటువంటి దానిపైన రంగనాథ్ ఒక స్పష్టమైనటువంటి వాదనని ఆయన చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ హైకోర్టుకి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది,
నా రేకుల షెడ్లను కూలగొట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఇంకొక పక్కన ఏదైతే ఆ సున్నం చెరువులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది, నల్ల చెరువు ప్రాంతంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక ఇంకొక పక్కన మొన్న జరిగినటువంటి అమీర్పూర్లో జరిగినటువంటి కూల్చివేతలలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. చివరికి నువ్వు ఏదైతే 15-12 వేల ఇళ్లను కూలగొట్టాలని చెప్పేసి మూసీ నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను ఎవరైతే కూలగొట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేసినో అక్కడ సైతం చాలామంది బాధితులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. హైడ్రా పనితీరు పట్ల ఒక పక్కన ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆసారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టం లేనటువంటి పని మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి హైకోర్టు వారిని అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషన్ను గట్టిగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇల్లీగల్గా అయినటువంటి కట్టడాలు కనుక మీరు తేల్చినట్టు ఉంటే, వాళ్ళు కట్టుకున్నటువంటి ఎటువంటి పర్మిషన్స్ లేనట్టు ఉంటే ముందుగా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకున్న తర్వాత వీళ్ళకి సంధాయించి వీళ్ళను వేరే దగ్గర ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాత మిగతా పని కానిచ్చుకొని తప్పించి దాంట్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయకూడదని చెప్పడం జరుగుతూ ఉంది హైకోర్టు. మరి హైకోర్టు ఇన్ని రకాలైనటువంటి వాదనలు చేసిన తర్వాత హైడ్రాకి ఏమైనా పులి స్టాప్ పడుతుందా? లేకపోయినట్టయితే హైడ్రాకి ఏ విధమైనటువంటి హైకోర్టు సూచన చేస్తూ ఉంటుంది? ఒక పక్కన మూసిని ప్రక్షాళన చేయాలి, చెరువులను రక్షించాలి, నాలాలను పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి హైడ్రా ఇక్కడికే పులి స్టాప్ పడుతూ ఉంటుందా? ఒక పక్కన ప్రతిపక్షాల నుంచి విమర్శలు, మరో పక్కన అధికార పక్షం సైతం నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పక్కన హైడ్రా కావచ్చు. ఈరోజు హైకోర్టు చేసేటువంటి స్టేట్మెంట్ ప్రకారం, హైకోర్టు చేసేటువంటి సూచన ప్రకారం ఏమైనా పక్కకు తప్పుకుంటుందా? లేకపోతే హైకోర్టుకు మరి హైడ్రా ఏమని సమాధానం చెప్తుంది? ఏదేమైనప్పుడు కూడా ఈరోజు హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకి నీళ్లు నమలేటువంటి ప్రయత్నం ఇలా హైడ్రా రంగనాథ్ గారు చేస్తూ ఉన్నారు. అంటే మరి దీనిపైన మరి వాళ్ళు తగ్గే ఉంటారని చెప్పేసి తెలుస్తూ ఉంది. మూసీలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి వాదన ఏదైతే ఉందో, మూసీకి సంబంధించిన పరిపాలక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన, హైడ్రా పైన ఏ విధమైనటువంటి వ్యతిరేకతమైనటువంటి వాదన చేస్తూ ఉన్నారో దీంతో కొంత తగ్గినటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఉండాల్సినటువంటి కూల్చివేతలు 2 రోజుల పాటు కూడా లేవు, శనివారం ఆదివారం. అంతేకాకుండా ఇలా స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు, సుమారుగా 2 వారాల పాటు కూడా హైడ్రా బుల్డోజర్కి బ్రేక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాబట్టి హైడ్రా ఇక దాట వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. హైడ్రా రేపో మాపో మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడట్లేదు. హైకోర్టు వాళ్ళ వాదన తర్వాత, హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు తర్వాత ఎట్లా ఉంటుందని కూడా చూడాలి. ఒకసారి చూసినట్టయితే హైడ్రా ఏమని అడిగింది? హైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టుకు వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చివాట్లు పెట్టిన హైకోర్టు. రంగనాథ్ని చివాట్లు పెట్టిందట. మరో పక్కన హైడ్రా పనితీరు పట్ల, హైడ్రా మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. అంతేకాకుండా ఆదివారం రోజు నువ్వు ఎట్లా కూలుస్తావో చెప్పు, దీనికి సమాధానం చెప్పేంత వరకు వదిలిపెట్టేది లేదని చెప్పేసి గట్టిగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఆదివారం రోజే ఎందుకు కూల్చాలి? అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి మీరు చేసిన తర్వాత, మీరు ఆల్రెడీ నిర్ధారించుకున్న తర్వాత మీరు వర్కింగ్ డేస్లో కూల్చాలి తప్పించి ఆదివారం రోజు ఎట్లా కూలుస్తారని చెప్పేసి చెప్తా ఉంది. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు? నోటీసులు ఇవ్వకుండా ఏ రకమైనటువంటి కూల్చివేతలు చేస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. కొంతమందికేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకేమో నెల 15-2 నెలలైనా కానీ కూల్చలేదు. పేదవాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో 1-2 రోజుల ముందు నోటీసులు ఇచ్చి కూల్చివేయడం ఏంటి? కొన్ని ఇండ్లకి కూడా అసలే నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటి అని చెప్పేసి దీనిపైన కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం పత్రికలు చెప్పినట్లు వింటున్నారా, లేక ఫాలో అవుతున్నారా? అంటే టీవీలో వచ్చేటువంటి వార్తలు కానీ, యూట్యూబ్లలో వచ్చేటువంటి వార్తలు కానీ, పత్రికల్లో వచ్చేటువంటి స్టేట్మెంట్ల ప్రకారం మీరు కూలుస్తున్నారా, లేకపోతే ఎంఆర్ఓ చెప్పినట్టుగా మీరు ఏమైనా చేస్తా ఉన్నారా? దీన్ని పట్ల మీరు స్పష్టత ఇవ్వండి అని చెప్పడంతో పాటు హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి, మీరు అసలు చట్టాన్ని గౌరవిస్తా ఉన్నారా, చట్టాన్ని అంతా కూడా ఉల్లంఘించి మీరు కూల్చివేతలు చేస్తా ఉన్నారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. హైడ్రాకు ఉన్నటువంటి ముఖ్యంగా చట్టబద్ధత ఉన్నదా? చట్టాన్ని అంతా ఉల్లంఘిస్తూ ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం అంటే కోర్టులో స్టే ఉండగా, కోర్టు ఆర్డర్స్ ఉండగా మీరు ఎట్లా కూలుస్తారని చెప్పేసి దీనిపైన కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆదివారం మీరు ఎట్లా కూలుస్తారో చెప్పాలి దీనిపైన అని చెప్పేసి అడుగుతా ఉంది. మీకు ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు గతంలో కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టిన తర్వాత ఆదివారం ఎట్లా కూలుస్తారని చెప్పేసి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి రంగనాథ్ గారిని ఆ రోజు కూడా అడగడం జరిగింది. కానీ మీరు వీటన్నిటి కూడా ఉల్లంఘిస్తూ ఎట్లా కూలుస్తారో చెప్పాలని చెప్పేసి మరి చురకలు అంటించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. హైడ్రా కమిషనర్ హైకోర్టు చురక వేసింది. నేను అడిగినటువంటి ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, నేను అడిగినటువంటి ప్రశ్నలు కాకుండా వేరే జంప్ చేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగిందట. అంతేకాకుండా అమీన్పూర్పై మాత్రమే మాట్లాడండి, కావు రీల్స్ గురించి నేను
అడగలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అమీన్పూర్లో భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కూలుస్తారని తహసీల్దార్పై హైకోర్టు సీరియస్ కావడం జరిగింది. అమీన్పూర్లో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే 48 గంటల్లో ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎట్లా కూలుస్తారని చెప్పేసి ఏదైతే హాస్పిటల్ భవనం ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి కూడా చార్మినార్ను కూల్చాలని అక్కడ ఎంఆర్ఓ చెప్తే మీరు కూల్చేస్తారా? అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ మీరు చార్మినార్ను కూల్చండి, లేకపోతుంటే ఇంకా వేరే సంబంధించినటువంటి వాటిని పురాతనమైనటువంటి కట్టడాలను సైతం కూడా కూల్చండి అని చెప్పేసి అంటే మీరు కూలుస్తారా? దీనికి ఏ విధమైనటువంటి చట్టబద్ధత ఉందో మీరు చెప్పాలని చెప్పేసి హైకోర్టు మరి తీవ్రంగానే స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. హైకోర్టు సైతం కూడా హైడ్రా పైన హైడ్రా పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. చూద్దాం. ఇప్పటికే హైకోర్టుకు వెళ్లే ముందుకే రెండు వారాల విరామం తీసుకున్నటువంటి హైడ్రా మరి హైకోర్టు సూచన తర్వాత హైడ్రా ఫుల్ స్టాప్ పడుతుందా, హైడ్రా కంటిన్యూ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇది రెండు రకాలుగా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలంతా. చాలామంది కూడా హైడ్రా పనితీరు పట్ల వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక పక్కన పెద్దల ఇండ్లు కూల్చకుండా పేదల ఇళ్లను కూల్చడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఒక పక్కన మొదట్లో హైడ్రా పనితీరును మెచ్చుకున్నటువంటి ఆ ప్రజలే ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారంటే పేదల ఇండ్లకి ఒక న్యాయం, పెద్దల ఇండ్లను కొట్టడానికి మీకు ధైర్యం చాలట్లేదు అన్నటువంటి ఒక వాదన కూడా వినబడతా ఉంది. చూద్దాం మరి హైడ్రా ఏ విధంగా ఉంటుంది, హైడ్రా తప్పుకుంటుందా, హైడ్రా నిలబడతా ఉందనేది కూడా మనం 1-2 రోజుల్లో చూసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.